హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం నెహ్రూ జూ పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ వీడియోలో నెహ్రూ జూ పార్క్లోని అన్ని ఎనిమల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాము అండ్ వాటి లైఫ్ స్టైల్ కూడా తెలుసుకుంటాము. ఈ వీడియోలో నేనైతే రెప్టైల్స్ని అయితే కవర్ చేయలేదు, వాటి కోసం అయితే సపరేట్గా వీడియో చేశాను. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దాన్ని అయితే చెక్ చేయొచ్చు. సో మనకు జూ ఎంట్రన్స్ టికెట్ అయితే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అయితే తీసుకోవచ్చు. జూలోకి ఎంటర్ అవ్వడంతోనే మనకి కంప్లీట్ జూ మ్యాప్ అయితే ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. సో దాన్ని మనం ఫోటో తీసుకున్నట్టయితే మనం జూ లోపల మొత్తం ఏ విధంగా ట్రావెల్ చేయాలో అయితే మనకు అర్థమవుతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జూ మొత్తం అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న జంతువులు వచ్చేసి నీల్ గైస్ అంటారు వీటిని. ఇది భారతదేశంలో కనిపించే పెద్ద జింక లాంటి జంతువు. ఇందులో మొగ జింక అనేది కొంచెం నీలం రంగులో ఉంటుంది. ఇవి అయితే ఎక్కువ గడ్డి అయితే తింటూ ఉంటాయి. ఈ జూ పార్క్లో అయితే ఇవి చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి జిరాఫీ. ఇది చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన జంతువు ఇది. దాదాపు 2 అంతస్తుల భవనం అంత ఎత్తు వరకు ఉంటుంది. నిద్రపోవడానికి అయితే కేవలం రోజులో ఒక 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతుందంట. అది నాలుక అయితే చాలా నల్లగా ఉంటుంది. సో ఇది వచ్చేసి సన్గాయ్ డీర్. ఇది మణిపూర్ రాష్ట్రంలో మాత్రమే కనిపించే ప్రత్యేక జింక. ఇది తేలికైన నేలపై నడుస్తుంది. చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇదైతే దీన్ని డ్యాన్సింగ్ డీర్ కూడా అంటుంటారంట. ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి క్రొకోడైల్స్. తెలుగులో అయితే వీటిని మొసలి అని అయితే పిలుస్తుంటాము. ఇవి అయితే ఈ భూమి మీద డైనోసార్ యుగం నుంచి అయితే జీవిస్తూ ఉన్నాయి. చాలా పురాతనమైనవి. ఇవైతే ఆహారం తీసుకునేటప్పుడు కళ్ళల్లో నుంచి అయితే నీరు గారుస్తూ ఆహారం అయితే తింటాయి. సో అందుకే ఒక సామెత అంటుంటాం కదా, ముసలి కన్నీరు రానిదని. సో ఇవి ఇలా చేయడం వలన ఈ సామెత అయితే వచ్చింది. ఇవి నేల మీద అదేవిధంగా నీటిలో అయితే జీవించగలవు. ఇవి చాలా ఫాస్ట్గా ఉంటాయి వాటర్లో కంపేర్ టు ది ల్యాండ్. సాంబార్ డీర్ భారతదేశంలో పెద్ద జింకలలో ఇవి కూడా ఒకటి. ప్రమాదం వస్తే గట్టిగా అరిచి మిత్రులను అయితే హెచ్చరిస్తూ ఉంటాయి. ఇవి అడవిలో ఒక అలారం లాగా ఉంటాయి. ఇవి అయితే పుల్లకు చాలా ఇష్టమైన ఆహారం. ఇవైతే చాలా గుంపులుగా సంచరిస్తూ ఉంటాయి. ఎక్కువ సింహాలు కానీ మన టైగర్స్ ఈ జింకలను అయితే ఎక్కువ వేటాడుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి జిబ్రాస్. తెలుగులో కంచర గాడిదలు అని పిలుస్తూ ఉంటారు. అయితే జిబ్రా మీద అయితే ఇట్లా వైట్ అండ్ బ్లాక్ స్ట్రిప్స్ లాగా ఉంటాయి. ప్రతి జిబ్రాకు ఇవి వేరు గీతలు ఉంటాయి, మన వేలి ముద్రలాగా. గీతలు అయితే ప్రతిదానికి సపరేట్ డిఫరెంట్ ఉంటాయి. ఈ గీతల వల్ల వాటికి ఉపయోగం ఏంటంటే వీటి దగ్గరికి అయితే ఎలాంటి ఇన్సెక్ట్స్ రావు. అదేవిధంగా గుంపులో ఉంటే శత్రువుకి ఏ జంతువు ఎక్కడుందో కూడా కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. సో అన్ని జిబ్రాస్ కూడా అన్ని ఇట్లా సీరియల్గా ఉంటాయి కాబట్టి అసలు ఏ జంతువు ఏదో కూడా వేటాడే జంతువుకి అర్థం కాకుండా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్న వచ్చేసి పెలికాన్ పక్షులు. ఇవి చాలా అరుదైన పక్షులు అని చెప్పవచ్చు. వీటి ముక్కు కింద అయితే ఒక సంచి లాంటి ఆకారం అయితే ఉంటుంది. అందులో సుమారు 13 నుంచి 14 లీటర్ల వాటర్ అయితే హోల్డ్ చేయగలవు. ఇవైతే ఆహారంగా చేపలను అయితే తింటూ ఉంటాయి. ఇవన్నీ టీమ్గా కలిసి అన్ని పక్షులు కలిసి వేటాడి చేపలను అయితే ఒక దగ్గర చేర్చి వేటాడుతూ ఉంటాయి. వీటిలో ప్రత్యేకత ఏంటంటే ఇవి ఎగురుతూ కూడా నిద్రపోగలవు. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి సన్ బియర్. ఇదైతే ఉన్న ఎలుగుబంటులు అన్నిటిలో చిన్నగా ఉంటుంది. ఇది ఈజీగా చెట్లు ఎక్కగలదు.
ఇది ఎక్కువగా ఇష్టంగా తినే ఆహారం వచ్చేసి హనీ. తేనె అయితే ఎక్కువ ఇష్టంగా తింటుంది. దీని నాలుక కూడా చాలా పొడవుగా ఉంటుంది, తేనె తినడానికి అనుకూలంగా. ఇది వచ్చేసి హిమాలయన్ బియర్. ఇది ఎక్కువ చలిగా ఉండే ప్రదేశాల్లో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంత చలి ఉన్నా కూడా తట్టుకునే సామర్థ్యం అయితే దీని దగ్గరలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఈమ్ కోడి. ఈ ఈమ్ కోడి ఆస్ట్రిచ్ డిఫరెంట్ చూడడానికి సేమే ఉంటాయి, కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఆస్ట్రిచ్. ఈ పక్షి అయితే ఎగరలేదు కానీ గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఇది ఒక సింపుల్గా గుర్రాన్ని కూడా ఓడించగలిగేది. ఇది వచ్చేసి రైనోసర్. తెలుగులో అయితే ఖడ్గమృగం అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే చాలా హెవీ అయిన జంతువు, చాలా బరువు ఉంటుంది. ఇదైతే నీటిలో బాగా ఈదగలదు. అండ్ దీని బాడీ చూడడానికి ఒక కవచంలాగా కనిపించినా కూడా ఇది లోపలైతే చాలా సెన్సిటివ్ ఉంటుంది. దీని మూతి మీద ఖడ్గంలాగా ఒకటి అయితే ఉంటుంది. సో అందుకోసమే దీనికి ఖడ్గమృగం అనే పేరు అయితే వచ్చింది. మనకి ఈ జూ పార్క్లో మొత్తం 2 అయితే ఉన్నాయి ఖడ్గమృగాలు. ఇవి వచ్చేసి హిప్పోపొటమస్. తెలుగులో నీటి ఏనుగులని పిలుస్తుంటారు. నీళ్ళల్లో ఎక్కువసేపు ఉన్న వీటి బాడీకి అయితే ఏం కాదు. ఇవి సుమారు నోరుని 180 డిగ్రీస్ వరకు అయితే తెరవగలదు. భారీ ఒంటితో ఉన్న నీటిలో అయితే వేగంగా కదలగలదు. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి లియోపర్డ్. వేటను చెట్టుపైకి తీసుకెళ్ళి అయితే దాచిపెట్టుకుంటుంది. రాత్రి చీకట్లో మనిషి కంటే 7 రెట్లు బాగా చూడగలదు. ఇది వచ్చేసి లయన్. మొత్తం జూ పార్క్లో చాలానే లయన్స్ ఉన్నాయి. రోజుకి అయితే లయన్స్ సాధారణంగా 20 గంటలు నిద్రపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే లయన్స్ అనేవి ఎక్కువ యాక్టివ్గా ఉండవు, టోటల్ లేజీ. అందుకే వీటిని లేజీ కింగ్స్ అని కూడా అంటుంటారు. ఈ లయన్స్ సౌండ్ అయితే జూ పార్క్లో అయితే ఘోరంగా వస్తుంది. ఎందుకంటే లయన్స్ గర్జన అనేది సుమారు 8 కిలోమీటర్ల దూరం వరకు అయితే వెళ్తుంది. ఆడసింహాలే అసలైన వేటగాళ్ళు నిజానికి. మగసింహం కేవలం రాజులా కూర్చొని తింటూ ఉంటుంది అంతే. వేట మొత్తం ఆడసింహాలే చూసుకుంటూ ఉంటాయి. ఈ జూ పార్క్లో అయితే మనకు లయన్స్ 1, 2, 3 దాకా నాకైతే కనిపించినాయి. లయన్స్ బాగానే ఉన్నట్టున్నాయి లోపల కూడా. మనకు సఫారీ వెళ్తే మనము లయన్స్ని అయితే చాలా దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుంది. మీకు ముందు సఫారీ వీడియో కూడా వస్తుంది, మనం ఎంత దగ్గర నుంచి చూస్తామో మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ లయన్స్ అయితే ఒకటైతే చాలా డల్ ఉంది, మిగతా అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి.
ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి వైట్ బెంగాల్ టైగర్. జూ పార్క్లో చాలా అట్రాక్టివ్ అనిపించింది, నాకు అన్నిటికన్నా అట్రాక్టివ్ అనిపించింది అయితే ఈ వైట్ బెంగాల్ టైగరే. ఇదైతే రోరింగ్ చేస్తూ అటు ఇటు నడుస్తుంటే మాత్రం అందరైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో అయితే దీన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు చాలామంది. ఇదైతే చాలా చాలా అంటే చాలా అట్రాక్టివ్ అనిపించింది. ఇవి వైట్ బెంగాల్ టైగర్స్ అనేటివి 1,00,000 పులులలో కొన్ని మాత్రమే ఇట్లా తెల్లగా పుట్టే అవకాశం ఉంటుంది. అంటే చాలా రేర్ అని చెప్పొచ్చు. వీటికైతే ఈత కొట్టడం అనేది చాలా ఇష్టం. ఇవి ఎక్కువ నీళ్ళలో ఆడుకోవడానికి అయితే ఎక్కువ ఇష్టపడతాయి. వేట చేసేటప్పుడు అడుగుల శబ్దం కూడా రాకుండా నడుస్తాయి. ఇవి కంప్లీట్ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇవి కూడా జూ పార్క్లో 4 to 5 ఉన్నట్టున్నాయి పీసెస్ మొత్తం. ఇదైతే చాలా పెద్దది. సో దీని అయితే ఓపెన్ ఏరియాలో ఉంటుంది. మనము లయన్ని దూరం నుంచి చూస్తాము, అన్నిటిని దూరం చూస్తాం, కానీ దీని అయితే కొంచెం దగ్గర నుంచి చూసే అవకాశం అయితే మనకు దక్కుతుంది. సో ఇదైతే మనకి జూ పార్క్లో రోరింగ్ చేస్తూ ఉంటుంది, అంటే అటు ఇటు నడుస్తూ రోరింగ్ చేస్తూ ఉంటుంది. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు మనము. చూడడానికి ఎల్లో బెంగాల్ టైగర్ కన్నా కూడా ఇదే కొంచెం హెవీగా ఉన్నట్టు ఉంటుంది మనకి. ఇవి వచ్చేసి ఎల్లో బెంగాల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్. మనమైతే తిరిగి కలిసిపోయినాం. సో జూ పార్క్లో అయితే మనకి క్యాంటీన్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి క్యాంటీన్స్. సో మనం ఎక్కడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఎక్కడైనా తినవచ్చు మనం. ఇవి వచ్చేసి కొండెంగలు, ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రే లాంగర్. సో ఇవి మన ఏరియాలలో చాలామంది చూసే ఉంటాము. సో జూ పార్క్లో కూడా ఇవి చాలానే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి మనకి. సో ఇవైతే మంకీస్ కొన్ని యాక్టివ్ ఉన్నాయి, కొన్ని యాక్టివ్ లేవు. మనోడైతే హైలైట్. మనోడైతే అందరు వచ్చిన వాళ్ళందరినీ బెదిరిస్తూ అటు ఇటు అయితే తిరుగుతూ ఉంటాడు. ఇవి నక్కలు. వీటి జీవితం బాగుంది అన్నిటికన్నా ఫారెస్ట్లో. ఇప్పుడైతే మనము అడవికి మరో రాజు అయిన ఏనుగు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ప్రపంచంలో భూమి మీద మొత్తం మీద అతిపెద్ద జంతువు ఏదైనా ఉందంటే బరువు గల జంతువు అది ఏనుగు అని చెప్పొచ్చు మనము. దీన్ని తొండం చాలా ఉపయోగపడుతుంది దీని జీవితంలో. ఆహారం తినడం కోసం కానీ, నీరు తాగడం కోసం కానీ, వస్తువులు ఎత్తడం కోసం కానీ, స్నానం చేయడం కోసం కానీ, మొత్తం ఒక మనకి ఎలా అయితే చేతులు ఎట్లా ఉపయోగించుకుంటామో వీటి తొండం అలాగా. ఏనుగులు అయితే అన్ని జంతువుల కన్నా
కొంచెం ఎక్కువనే తెలివిగల జంతువు అని చెప్పచ్చు మనము. ఇవి చాలా గుంపులుగా సంచరిస్తూ ఉంటాయి. చాలా అత్యంత బరువైన జంతువు ప్రపంచం మొత్తంలో ఏనుగులే. సో ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఫీమేల్సే, ఎందుకంటే వీటికి దంతాలు లేవు చూసారా. సో మనకి ఇంకొకటి దంతం ఉన్న ఏనుగు ఉంటుంది జూ పార్క్లో, దాన్ని అయితే లోపలైతే కట్టేసారు. అది మొత్తం యాక్టివ్గా ఉన్నది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తను నేను వీడియో క్లిప్లో అయితే చూపిస్తాను. దిస్ ఈజ్ ది మేల్ ఎలిఫెంట్. దీని లోపలైతే చైన్లతోనైతే కట్టేసారు, మరి ఎందుకో నాకు కూడా తెలియదు. మేము పోయిన టైంకి అయితే రాలేదు. ఇదైతే సఫారీ. మనమైతే సఫారీకి అయితే పోయినాం. ఈచ్ పర్సన్కి అడల్ట్ అయినా సరే చిన్నోళ్ళు అయినా సరే 300 రూపీస్. సో మనం ఈ సఫారీ వెళ్ళినట్టయితే మనం మెయిన్గా లయన్స్ని చాలా దగ్గర నుంచి చూడవచ్చు. లయన్స్ని, డీర్స్ని, తర్వాత పికాక్స్ని, వీటన్నిటిని కూడా చాలా మన ఇంత దగ్గర నుంచి చూసారు కదా, వ్యాన్కి మనకి ఆ లయన్కి మనకి డిస్టెన్స్ ఎంత దగ్గర ఉందో. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా దగ్గర ఉన్నాయి, బాగానే సేపు ఆపండి వ్యాన్ కూడా. చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినా మేమందరం కూడా. ఓవరాల్గా మనకి సఫారీ అనేది ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. టోటల్ ఒక 30 minutes ఉంటుంది అనుకుంటా సఫారీ మొత్తం కలిపి. ఇది వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్, ఎల్లో కలర్. సో దానికి వైట్కి దీనికి చేంజెస్ ఏమి ఉండవు, జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ ఉంటుంది. ఈ రాయల్ బెంగాల్ టైగర్స్ అనేటివి మన ఇండియాలో చాలా ఉంటాయి కంపేర్ టు అదర్ కంట్రీస్. ఇవి నిజం చెప్పాలంటే లయన్స్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్.